హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈరోజు వచ్చేసి నేను హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను అనమాట. హోమ్ టూర్ అంటే మాది కాదు, నేను ఇక్కడ అకామిడేషన్ ఉంటున్నాను కదా, షేరింగ్ అకామిడేషన్, దాని హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను అనమాట. నా వీడియోస్ చూసే వాళ్ళకి రెగ్యులర్గా అర్థమవుతూ ఉంటుంది ఎవరిది అనేది. ఈ ఇంటి ఓనర్స్ పేరు వచ్చేసి మ్యాట్ అండ్ మీచెల్ అనమాట. అండ్ అసలు మాకు ఇక్కడ ఈ షేరింగ్ అకామిడేషన్ ఎలా దొరికింది, మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి, మేము ఎలా బుక్ చేసుకున్నాము అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూసేసేయండి. మేము వచ్చేసి ఇండియా నుంచి వచ్చామన్నమాట ఆస్ట్రేలియాకి జాబ్ పర్పస్. రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట ఆస్ట్రేలియాకి. అండ్ మనము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవడానికి కష్టం అవుతుందేమో అనేసి మేము ఇండియాలో ఉన్నప్పుడే ఫస్టే మనం ఇక్కడ అకామిడేషన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే బెటర్ అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. 1 మంత్ ముందే మాకు వీసా అప్రూవ్ అయిన తర్వాత ఒక 1 మంత్ టైం తీసుకొని మేము ఇక్కడ అకామిడేషన్ అనేది సెర్చ్ చేయడం మొదలు పెట్టామన్నమాట ఆస్ట్రేలియాలో. కొన్ని వెబ్సైట్స్ చెప్పారు, కొన్ని లింక్స్ ఇచ్చారు, చాలామంది ఫ్రెండ్స్ సజెషన్స్ చాలా ఇచ్చారనమాట, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. దాని ద్వారా మేము కూడా కొన్ని సెర్చ్ చేసినప్పుడు ఎయిర్బిఎన్బి అని ఒక సైట్ అయితే మాకు దొరికింది. ఆ సైట్లో మేము ఒక అకామిడేషన్ అయితే ఫస్ట్ బుక్ చేసాము. చేసిన తర్వాత ఏమైందంటే మాకు చిన్న బేబీ ఉంది కదా, 1 year బేబీ ఉందన్నమాట. ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, పేమెంట్ అంతా అయిపోయింది. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మేబీ ఇంకో 1 weekలో మేము స్టార్ట్ అవుతున్నాం మా జర్నీ అన్నప్పుడు, లేదు మీకు బేబీ ఉంది కదా మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. మేము మనీ కూడా మేము రిటర్న్ చేసేస్తాము, 24 hours ఆర్ 48 hours టైం పెట్టారనమాట రిటర్న్ చేస్తాము అనేసి. ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకో 1 weekలో మనం బయలుదేరుతున్నాము, ఇట్లా అకామిడేషన్ ఫిక్స్ అయింది, కానీ ఇప్పుడేమో లేదంటున్నారు, ఏం చేయాలి అని మళ్ళీ సెర్చ్ చేయడం మొదలు పెట్టామన్నమాట 1 weekలో. అప్పుడు మాకు వీళ్ళు దొరికారు, మీచెల్ అండ్ మ్యాట్. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేసినప్పుడు మేము చెప్పామన్నమాట మాకు బేబీ ఉంది, మీకు ఓకేనా అని అడిగితే మాకేం ప్రాబ్లం లేదు, వెల్కమ్ అని చెప్పారు. ఆ తర్వాత మా జర్నీ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని బాగానే చూసుకున్నారు. 15 days అయితే మేము ఎయిర్బిఎన్లో అకామిడేషన్ అనేది, షేరింగ్ అకామిడేషన్ అనేది బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే 15 daysకి ఆల్మోస్ట్ ఒక 80,000 అయితే పే చేయాల్సి వచ్చిందనమాట మేము 15 daysకి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ప్రాబ్లం అనేది మొదలైంది. మనం ఇల్లు ఎత్తుక్కోవాలి కదా, ఎన్ని రోజులు అనేసి. ఇట్లా హోటల్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా బుక్ చేసుకొని వచ్చామంటే ఇది హోటల్ లెక్క తీసుకోండి, మనం హోటల్లో ఉన్నట్టు అనమాట. హోటల్లో ఎన్ని రోజులు అని ఉంటాము, మనకి వేరే ఇల్లు అయితే కావాలి. కాకపోతే ఇక్కడ హోటల్ అంటే చెప్పాను కదా, ఈ అకామిడేషన్ అనేది ఎలాగా అంటే మనకు ఒక పర్సనల్గా ఒక బెడ్రూమ్ అయితే ఇస్తారు. అండ్ మిగతా అంతా వచ్చేసి కంబైన్ అనమాట, షేరింగ్లో ఉంటాయి. బాత్రూమ్ కానివ్వండి, హాల్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, మొత్తం మనకి కంబైన్గా ఉంటుంది. షేర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాల్సిందే అనమాట. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 5 or 6 bedrooms ఉండే హౌస్ అనమాట. దీంట్లో ప్రెజెంట్ వచ్చేసి వేరే వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు మాతో పాటు, అండ్ ఓనర్స్ ఉంటారు. ఇప్పుడు మేము ఉన్నామన్నమాట ఇక్కడ. అట్లాగైతే మేము ఇల్లు ఎత్తుక్కోవాల్సి వచ్చింది, టైం వచ్చింది కదా, ఇంకా రాగానే మేము స్టార్ట్ చేసామన్నమాట ఇల్లు ఎత్తుక్కోవడము. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్స్ వచ్చేసి మనం ఎయిర్బిఎన్లో ఎత్తుక్కొని పెట్టుకున్నాము. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇల్లు ఎత్తుక్కోవడానికి ఏం సైట్స్ ఉంటాయి అంటే కొంతమంది ఫేస్బుక్ సజెస్ట్ చేశారు, గమ్ ట్రీ అన్నారు, మార్కెట్ ప్లేస్ అన్నారు. సరే అని కొన్ని సజెస్ట్ చేశారు కదా అని అన్నిట్లో వెతుకుతూ వెళ్తున్నప్పుడు కొన్ని హౌసెస్ దొరికాయి మనకి. సరే హౌసెస్ దొరికాయి కదా, ఎట్లా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ చూసుకొని మన బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం దానికి టైం పెట్టుకోవాలి. ఇన్స్పెక్షన్కి మేము రావచ్చా, మేము చెక్ చేసుకోవచ్చా అని చెప్పి వాళ్ళకి ఒక మెయిల్ పెట్టాలన్నమాట. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ హౌస్ ఓనర్స్ కాదు, మధ్యలో ఏజెంట్స్ ఉంటారు, థర్డ్ పార్టీ అంటారు కదా, అట్లాగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకు టైం ఇస్తారు. ఎట్లాగా మనకు ఒక్కటే ఏమి ఇవ్వరు, ఒక 10 members ఒకేసారి ఇస్తారనమాట. అట్లాగా ఒక్క హౌస్ కోసం ఇక్కడ అట్లీస్ట్ ఒక 10 members, 7 to 10 members అయితే పోటీ పడుతూ ఉంటారనమాట. ఒకసారి అయితే 20 members వచ్చారు ఒక హౌస్కి వెళ్ళినప్పుడు. మా హస్బెండ్ అయితే పాపం తిరిగి ఆల్మోస్ట్ 40-50 houses అయితే తిరిగి ఉంటారనమాట ఈ 15-20 daysలో. అయితే 40-50 houses తిరిగిన తర్వాత ఫైనల్లీ ఇంకా హోప్స్ వదులుకుంటున్నాం, ఇంకా హౌస్ దొరకదులే అన్నట్టు ఉన్న టైంలో ఫైనల్గా ఒక హౌస్ అయితే మాకు ఓకే అయ్యింది. కాకపోతే ట్విస్ట్ ఉందనుకోండి, అది ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హౌస్ ఎందుకు దొరకట్లేదు అంటే హౌస్ ఓనర్స్ చాలా హౌసెస్ అయితే ఖాళీ ఉన్నాయి, కానీ హౌసెస్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఏజెంట్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఏమవుతుందంటే
మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు, వీళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, వీళ్ళు పే చేయగలుగుతారా, పే చేయలేరా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం హౌస్ చూసి వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఇంకో మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్లో మనం ఎలాగంటే మనం వేలం పాట వేసుకుంటాం కదా ఇండియాలో, అట్లాగా అనుకోండి. 300 వాళ్ళు ఇచ్చారంటే, కోడ్ ఇచ్చారంటే మేము 350 కడతాము, మాకు ఇవ్వండి అన్నట్టు. ఎవరు ఎక్కువ కడతారో వాళ్ళకి హౌస్ అనేది వెళ్తుంది. అంతేకాకుండా వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ శాలరీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు రెంటల్ హిస్టరీ ఏంటి, రెంటల్ అగ్రిమెంట్స్ ఏంటి, పాత ఉన్న ఇంట్లో ఎట్లా ఉన్నారు అనేది కూడా చెక్ చేసుకొని తర్వాత ఇస్తారు. ఇక్కడ మాకు మైనస్ ఏంటి అంటే రెంటల్ అగ్రిమెంట్స్ లేవు, రెంటల్ హిస్టరీ లేదు. ఎందుకంటే మేము వచ్చి 1 month కూడా కాలేదు కదా ఇక్కడికి, మాకు రెంటల్ అగ్రిమెంట్స్ రావు, రెంటల్ హిస్టరీ కూడా లేదు. సో చాలా హౌసెస్ దానివల్ల. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అన్న విషయం కూడా చెప్పరు అనమాట. ఎందుకు రిజెక్ట్ అయ్యారు అంటే మనం నెక్స్ట్ అది మార్చుకోవడానికి ఉంటుంది, అది కూడా చెప్పరు. జస్ట్ సైలెంట్ అయిపోతారు, మనకు అర్థమైపోతుంది ఇది ప్రాసెస్ అవ్వలేదు అనేసి. అట్లాగా వెతకంగా ఫైనల్గా మాకు ఒక ఇల్లు అయితే చిక్కిందనమాట. ఎన్ని రోజులు పట్టిందంటే ఆల్మోస్ట్ 40-45 days అయితే పట్టింది మాకు ఇల్లు దొరకడానికి వెతకంగా. కాబట్టి ఇప్పుడు త్వరలో ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి మేము చేంజ్ అయిపోయి ఉంటాం అనుకుంటా నాకు తెలిసి. సో మేము ఇక్కడ నుంచి మా హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మేమున్న హౌస్ వచ్చేసి వీడియో తీసి పెడుతున్నాను, హోమ్ టూర్ లాగా చేస్తున్నాను అనమాట. మాది కాదు, మీచెల్ వాళ్ళ హోమ్ టూర్ మీకు చూపించబోతున్నాను ఈరోజు. చాలా బాగుంటుంది చూడడానికి, కొండ ప్రాంతం కాబట్టి ఇంకా బాగుంటుంది, కూల్గా ఉంటుంది క్లైమేట్ కూడా. ఇంతసేపు మాట్లాడాను కదా, అసలు విషయం చెప్పడం మర్చిపోయా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకుండానే చూస్తున్నారా? అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఎందుకు అంటే నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట నా వీడియోస్ అన్నీ. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని వస్తుంటాయి మన ఛానల్లో. అంతేనా, ఆస్ట్రేలియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి కదా. మీరు నాకు జస్ట్ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ఒక లైక్ అలా కొట్టారంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. పదండి ఇంకా హౌస్ అయితే చూసేద్దాం ఎలా ఉంది అనేది, రండి. పదండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇదైతే మాకు హౌస్ ఫ్రంట్ సైడ్ ఇలా కనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి డస్ట్బిన్స్ అంటే మనకి అవసరం లేని ప్రోడక్ట్స్ అవన్నీ కూడా బయటే పెడతామన్నమాట. అవసరం లేని ప్రోడక్ట్స్ బయట పెట్టినప్పుడు ఏమవుతుందంటే కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఎవరైనా, ఫ్రీ అనమాట, అవి కాస్ట్ ఏముండదు ఇక్కడ ప్లస్ అదనమాట. ఇక్కడ చూసారు కదా మనకి వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. మా ఇంటి ముందు నుంచొని ఇలా చూసామంటే రోడ్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇంటి ముందు వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఇండియాలో ఉంటాయి కదా, ఇవి మనం పేపర్ ఫ్లవర్స్ అని పిలుస్తాం మేమైతే. మీరేం పిలుస్తారో నాకైతే తెలీదు. ఆ చెట్లు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ రోసెస్, రెడ్ రోసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మా పాప చూసారా నడవాలని అయితే ట్రై చేస్తుంది. పదండి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ హౌస్ నెంబర్స్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట. ఏ ఏరియాకి ఆ ఏరియాకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి కుక్క బొమ్మ చూసారు కదా, ఇదైతే మ్యాటే తయారు చేశారనమాట. మీరు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. మేము ఉండేది మీచెల్ అండ్ మ్యాట్ వాళ్ళ హౌస్లో అకామిడేషన్ ఉంటున్నాం అనమాట. ప్రెజెంట్ షేర్డ్ అకామిడేషన్. ఈ వీడియో వచ్చేటప్పటికి మేమైతే వెళ్ళిపోయి ఉంటాం వేరే హౌస్కి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కార్ సీట్ అనమాట. ఇక్కడ పిల్లల్ని మనం డైరెక్ట్గా మన సీట్లో అయితే కూర్చోబెట్టకూడదు కార్లో. బిలో 8 years పిల్లలందరినీ వచ్చేసి ఇట్లాంటి కార్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా కార్ సీట్, అదైతే న్యూ బోర్న్ బేబీస్ అనమాట. అంటే 5-6 months లోపు బేబీస్కి ఇది కూడా మ్యాట్ తయారు చేసిన బొమ్మలే అనమాట. వీళ్ళింట్లో ఎక్కువ మ్యాట్ తయారు చేసిన బొమ్మలే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హిల్ ప్రాంతం అని చెప్పాను కదా, మేము ఉండేది హిల్ స్టేషన్ అనమాట దగ్గరలో. సో ఇక్కడ ఎక్కువ మనం కార్స్ అవి రెంట్కి తీసుకొని వెళ్ళలేము. వచ్చిన కొత్తల్లో మనం బస్ స్టాప్కి అది వెళ్ళాలంటే 2 kilometers ఉంటుంది. కాబట్టి ఇక్కడ బైసికిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం ఇట్లా రెంట్కుంటాం కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి ఎక్కువ బైసికిల్స్. అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో చూసారు కదా, వీళ్ళ ఇంట్లో అయితే బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ ఇంట్లో ఒక డాగ్, ఒక క్యాట్ అండ్ 2 birds అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాట్ తయారు చేసినవే. చూసారా, ఇవి చాలా బాగుంటాయి, అసలు చాలా తయారు చేస్తాడనమాట. అండ్ హీ ఈజ్ సో టాలెంటెడ్. అండ్ ఇది వచ్చేసి కాలింగ్ బెల్ అనమాట. ఇది కాలింగ్ బెల్ ప్రెస్ చేసామంటే లోపల తెలుస్తుంది. ఇంకొంచెం గట్టిగా పిలవాలి అనుకుంటే ఇక్కడ బెల్ అనేది రింగ్ చేయొచ్చు అనమాట. మనం మామూలుగా గుళ్ళో చూస్తాం కదా, అండ్ మన ఇండియాలో అయితే హోటల్స్లో ఉంటాయి. మన అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నట్టు బెల్స్ ఇస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇట్లా కాలింగ్ బెల్ టైప్లో బెల్స్ ఉంటాయి అనమాట. ఇది చూసారు కదా, ఎవరు వచ్చారా అనేది మనం లోపల నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా బయట నుంచి ట్రై చేస్తే లోపల ఏం కనిపించదు, లోపల నుంచి మాత్రమే చూడొచ్చు. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా డోర్ అయితే ఓపెన్ చేసామనుకోండి,
ఇట్లా కిందకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇటు సైడ్ వెళ్ళామంటే కిచెన్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్ళామంటే మనకి హాల్ అనేది వస్తుంది అనమాట. హాల్ అంటే లివింగ్ ఏరియా, అంటే టీవీ రూమ్ అనుకోండి. ఇక్కడ చూసారు కదా, మనం ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక వార్డ్రోబ్ అయితే ఉందన్నమాట. కబోర్డ్స్ ఉంటాయి, వాటిలో ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం పదండి ఒకసారి. ఎందుకు చూపిస్తున్నాను అంటే కబోర్డ్స్లో ఉండేవి మనకి మన కబోర్డ్స్లో ఏముంటాయి అనేది కామన్గా అయితే తెలుసు, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, అసలు ఏం పెట్టుకుంటారు అనేది కొంచెం యాంగ్జైటీ ఉంటుంది కదా చూడడానికి. సో అందుకని అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ డోర్ వెనకాల వచ్చేసి మనకి స్ట్రోలర్స్, అంటే ఇక్కడ ఎవరైనా అకామిడేషన్కి వచ్చినా కూడా స్ట్రోలర్స్ అవి పిల్లల కోసం అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి డాగ్ రాకుండా ఉండడానికి పెట్టే వాల్ అనమాట. దీని గురించి లాస్ట్లో చెప్తాను పదండి. ఇంకా మనమైతే ఇక్కడ ఈ కబోర్డ్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. చూడండి, అసలు చాలా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర అయితే. ఎక్కువ వరకు మ్యాట్ తయారు చేసిన బొమ్మలే ఉంటాయి రకరకాలవి. వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు చెప్పండి. ఒకవేళ మీకు ఏదన్నా మంచి బొమ్మ, ఐ మీన్ మీకు ఏదన్నా మీ ఫేస్ కానివ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ ఫేసెస్ కానివ్వండి, ఇట్లా ఏదైనా తయారు చేసి కావాలి అనుకుంటే కొంతమందికి మాత్రమే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే నాకు మెయిల్ చేయండి, నేను చూస్తాను. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళండి, తనతో చేపించి మీకు నేను ఇండియా వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. చూసారు కదా, ఇవి వచ్చేసి పాతకాలంలో రాగి చెంబులు, ఇత్తడి చెంబులు అంటారు కదా, అట్లా ఉందన్నమాట. కాకపోతే చాలా చిన్నవి. అవి చూసారా, లాంతర్స్ మనం చిన్నప్పుడు చూసుంటామన్నమాట. ఇట్లా ఒత్తి పెట్టేసి దాంట్లో కిరోసిన్ పోసి వెలిగించుకుంటారు కదా, అట్లాగా. కాకపోతే ఇక్కడ ఏదో సంథింగ్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ పోసి వెలిగిస్తారు అనమాట. ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్స్, ఎండబెట్టేసిన రోజ్ ఫ్లవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఏవేవో ఉన్నాయి, అవేంటో నాకు కూడా తెలీదు, నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది వచ్చేసి భలే ఉంది కదా, భలే ఉంది అనే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. అండ్ ఈ బొమ్మలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, చిన్న చిన్న బొమ్మలు కదా, చూడడానికి క్యూట్గా ఉంటాయి. అండ్ మీకు ఈ బొమ్మలన్నిట్లో ఈ హౌస్లో మెయిన్గా మీకు ఏది నచ్చింది, ఏది బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. మెయిన్గా ఈరోజు ఈ వీడియో హోమ్ టూర్ చేయడానికి కారణం ఏంటంటే, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, మాకు హౌస్ దొరికేసింది వేరే దగ్గరికి. ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి అయితే మేము వేరే హౌస్లో అయితే ఉంటామన్నమాట, మా కొత్త హౌస్లో. చూసారు కదా, ఇవైతే చాలా ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. ఎవరికన్నా కావాలా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ వీటి బ్రాండ్లు అయితే నన్ను అడగండి, నాకైతే అస్సలు తెలియదు వీటి గురించి, కొంచెం కూడా నాకు నాలెడ్జ్ అయితే అస్సలు లేదు. వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి, చాలా బాటిల్స్ ఉన్నాయి, ఇంకా లోపల చాలా కబోర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా చాలా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా చూపించచ్చో చూపించకూడదో యూట్యూబ్లో నాకైతే తెలీదు, కానీ ఉన్నాయి కదా అనేసి అట్లాగే చూపించేసాను అనమాట వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇంకో కబోర్డ్ ఉంటుంది అనమాట. ఈ కబోర్డ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి, ఏమున్నాయో చూద్దాం. కప్పులు, సాసర్లు, ఇవి వీళ్ళ ఇంట్లో ఇక్కడ నార్మల్గా ఇక్కడనే కాదండి, ఆస్ట్రేలియాలోనే చాలా ఇవి పింగాణి ఐటమ్స్, ఇట్లాంటి ఐటమ్స్ ఎక్కువ యూస్ చేస్తారు. అక్కడ ఫోటో ఉంది చూసారా, అమ్మాయి ఎవరో తెలుసా, మీషెల్ అని చెప్తాను కదా, వాళ్ళ డాటర్ అనమాట. వాళ్ళ డాటర్ ఛాల్సీ, సెకండ్ డాటర్ తను వర్కింగ్ ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంకోటి 18 years అబౌవ్ 16 years వాళ్ళందరూ వాళ్ళ సొంతంగా వాళ్ళే వర్క్ చేసుకొని వాళ్ళే సంపాదించుకొని తినాలన్నమాట. పేరెంట్స్ మీద ఆధారపడరు ఇక్కడ ఎక్కువ మంది. కానీ ఎడ్యుకేషన్ అంటే నేను రేర్గా చూస్తున్నాను. ఎడ్యుకేషన్ మనలాగా డిగ్రీస్, ఇంజనీరింగ్స్, డాక్టర్స్ ఏదో ఒకటి చెయ్యాలి, మనం చేస్తేనే జాబ్స్ వస్తాయి అన్నట్టు ఏం లేదు ఇక్కడ. ఇంటర్ అన్నది ఇక్కడ, సారీ +2 +1 అంటారు, అలా చదివినా కూడా జాబ్స్ వస్తున్నాయి, బాగానే చేసుకుంటున్నారు. అంటే ఇన్కమ్ ఎర్నింగ్ అయితే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక్కడ రూల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఐటమ్స్ ఎంత బాగున్నాయో, గ్లాస్ ఐటమ్స్, మొత్తం పింగాణి ఐటమ్స్. ఇది భలే ఉంది కదా, బుడ్డి కప్పులాగా, అందుకని తీసాను. అండ్ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు వీడియో అయితే చూస్తూ ఉండండి, నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా, బయట కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారా, టీ ఇది జల్లెడ అంటాం మేము, మీరేమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. చిన్నదనమాట, చాలా బాగుంది, క్యూట్గా. అండ్ మేము వచ్చి ఇంటి ముందు చూపించాను కదా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇట్లా ఫ్రీ అంటే తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం ఏముండదు అనేసి. ఇక్కడ మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడైనా, పార్క్ దగ్గర కానివ్వండి, ఎవరి ఇంటి ముందైనా సరే ఇట్లాంటి ఐటమ్స్ ఏమన్నా పెట్టున్నారనుకోండి, అవి మనం ఫ్రీగానే తీసుకోవచ్చు అనమాట. అమౌంట్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు, ఫ్రీగానే ఉంటాయి. అండ్
అలా ఐటమ్స్‌లో ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ చాలా ఉంటాయి. ఫ్రిడ్జు, టీవీ, సోఫాసు, బెడ్స్ ఇలాంటివి చాలా పెట్టేస్తారనమాట రోడ్ మీద వాళ్ళ ఇంటి ముందు. మనం వాళ్ళని అడగాల్సిన అవసరం గూడా ఉండదు. ఒకవేళ మనకు నచ్చాయి అంటే ప్రోడక్ట్స్ మనం పికప్ అరేంజ్ చేసుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చనమాట. చూసారు గదా! ఇక్కడొచ్చేసి వీళ్ళ దగ్గర ఎన్ని స్పూన్స్ ఉన్నాయో, ఎన్ని ఫోర్క్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 100, 200 ఉన్నాయన్నమాట. ఇవి కొత్తవి మొత్తం అసలు యూజే చేయలేదు. ఇది చూసారా భలే ఉంది. హ్యాండ్‌కేసుకునేవన్నమాట. ఎందుకు తెచ్చుకుందో మరి క్రిస్మస్‌కి ఎవరికన్నా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏమన్నా పెట్టుకున్నారేమో. ఇక్కడ సీక్రెట్ శాంటా వచ్చేసి అందరికీ గిఫ్ట్స్ ఇస్తాడు కదా! మేబీ అలాగేమన్నా ఇస్తారేమో. ఇక్కడ ఇంకా కింద కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో చూస్తే ఇయర్ బడ్స్ 2 సెట్స్ ఉన్నాయి. హెవీగానే ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే క్లోజ్ చేసేసి నెక్స్ట్ వెళ్ళిపోదాం పదండి. అక్కడ ఆయిల్ డబ్బాలు కనిపిస్తున్నాయి చూసారా? అవి ఆయిల్ డబ్బాలు అనుకోకండి. అవి వెనిగర్. వెనిగర్ అంటే మళ్ళీ మనం ఫుడ్‌లో వేసుకునేదైతే కాదు. క్లీన్ చేసే వెనిగర్ అనమాట. ఇక్కడ వీళ్ళింట్లో అని కాదండి. మామూలుగానే నేను ఆస్ట్రేలియాలో ఎక్కువ గమనించింది, ఎక్కువ దగ్గరలో వచ్చేసి ఇట్లాగా బుద్ధ ఉంటున్నాడు. బుద్ధుడు విగ్రహాలు అయితే చాలా ఉంటున్నాయి అన్నమాట. చాలా చాలా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో కూడా ఎక్కువ పెడుతున్నారులేండి. ఇటు సైడ్ వచ్చి కొంచెం ముందుకు వచ్చేసి మనం రైట్ చూసామంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే బాత్రూమ్ వస్తుంది. ఎదురుగా వచ్చేసి మ్యాట్ రూమ్ ఉంటుంది అనమాట, అంటే వర్కింగ్ చేసే రూమ్. పదండి ఒకసారి బాత్రూమ్ కూడా చూపించేస్తా, పనిలో పని అయిపోతుంది ఎలా ఉంది అనేది. నాకైతే వచ్చిన కొత్తల్లో భలే యాంగ్జైటీగా ఉన్నింది, ఈ బాత్రూమ్స్ ఏంటి భలే ఉన్నాయి ఇట్లాగా అనేసి. ఇక్కడ బాత్రూమ్ అనేది ఎలా ఉంటుందంటే, బెడ్రూమ్ మనం ఇండియాలో బెడ్రూమ్ ఎంత కట్టించుకుంటామో వీళ్ళు బాత్రూమ్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. అంత పెద్దది కట్టించుకుంటారు అనమాట. లైట్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి మనము వాటర్ హీట్ అవుతుంటుంది కదా, ఆ వాటర్ హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మినిమం 40 పెట్టుకున్నామంటే మనకు సరిపోతుంది. 50, 60, 70 అయితే ఇంకా హీట్ ఎక్కువైపోతుంది అనమాట. భరించలేనంత హీట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చేసి స్పా అనమాట. యాక్చువల్గా వీళ్ళ ఇంట్లో 2 బాత్రూమ్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అప్ స్టేర్స్లో ఉంటుంది, ఇంకోటి డౌన్ స్టేర్స్లో ఉంటుంది అనమాట. అక్కడ షట్టర్ ఉంది చూసారు కదా, అది నేను తర్వాత చూపిస్తాను అదేంటి అనేది, షట్టర్ డోర్ అవన్నీ. ఇక్కడ చూసారు కదా, మెయిన్ అందరికి తెలిసిందే కదా, ఇక్కడ కామన్ టిష్యూస్ ఉంటాయి. వాటర్ అనేది ఉండదు అనమాట, వాటర్ తక్కువ ఉంటుంది. ఇంకా తెలిసిందే కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. పదండి, మనకి ఇక్కడ ఎదురుగా మిర్రర్ అయితే ఉంది. అండ్ కొంచెం ఇక్కడ కబోర్డ్ లా ఉందన్నమాట. మిర్రర్ కింద షోకేస్లో వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసారా, ఇది శంఖం వచ్చేసి ఎంత పెద్దది పెట్టారు. ఇక్కడ క్యాండిల్స్ అండ్ ఒక లైవ్ ప్లాంట్, ఇది నిజమైన చెట్టే అనమాట. ఇవన్నీ స్పాకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. క్రిస్టల్ సాల్ట్స్, సంథింగ్ సాల్ట్స్, ఇవన్నీ స్పాకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనకి హాట్ వాటర్ కావాలంటే హాట్ వస్తుంది, కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ కొంచెం స్పెషాలిటీ ఏంటంటే, ఈ డోర్ ఉంది చూసారా, ఇక్కడ షట్టర్, ఇది షట్టర్ ఎత్తడానికి అనమాట. పైకంటే షట్టర్ పైకి వెళ్తుంది, కిందకంటే షట్టర్ కిందకు వస్తుంది. మనం మధ్యలో పెట్టేసామంటే అక్కడికి ఆగిపోతుంది అనమాట. చూసారు కదా, నేనైతే లిఫ్ట్ చేస్తున్నాను. ఈ డోర్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేసాము అంటే డైరెక్ట్గా మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. బయట అంటే మెటల్, ఇక్కడ బయటకి 2 సైడ్లు ఉంటాయి మెట్లు. ఒకటి ఇన్సైడ్ ఉంది, ఇంకోటి బయట అవుట్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టెప్స్ వచ్చేసి డాగ్ రావడానికి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. చూసారు కదా, ఇట్లా షట్టర్ అనేది మనం క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదు అంటే లోపల ఉన్నప్పుడు మనం ఇట్లా షట్టర్ క్లోజ్ చేసేసి మా వర్క్ మనం చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బాత్రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ డ్రైయర్ పెట్టుకోవడానికి అండ్ కర్ల్స్ పెట్టుకోవడానికి సంథింగ్ అన్నిటికీ ప్లస్ బాక్స్లు, ప్లగ్స్ అవన్నీ అయితే రెడీగానే ఉంటాయి. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇక్కడ వచ్చేసి ఇవి మన క్రీమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బాతింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు దాకా మనం చూసింది టాయిలెట్స్, బాత్రూమ్స్, స్పా ఏరియా. ఇది బాతింగ్ ఏరియా అనమాట. పదండి ఇక్కడ కూడా ఒక లుక్ వేసేద్దాం. ఇది వచ్చేసి షవర్. అండ్ ఇక్కడ మనకి హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ 2 వస్తాయి. ఇవన్నీ వాళ్ళవి లేవండి, మనవి కాదు. చాల్సీ ఉంది కదా, తన ప్రోడక్ట్స్ మొత్తం అవి. నెక్స్ట్ వచ్చేసి చూసారా, కంప్లీట్ బాత్రూమ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇక్కడ చూసారా 2 చైర్స్ కూడా ఉన్నాయి, టేబుల్స్. ఈ టేబుల్స్ ఎందుకంటే హెయిర్ కర్ల్ చేసుకోవడానికి, డ్రై చేసుకోవడానికి, మేకప్ వేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ బాత్ టబ్ కూడా కంప్లీట్గా చూసేసేయండి. చూసారా, మా పాప కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ చెప్తున్నారు, అదే ఇక్కడ లైట్ చూయించు, ఈ లైట్ చూసావా, హీట్ లైట్. ఇది
ఒకవేళ మనకు చల్లగా ఉందంటే లైట్ వేసుకున్నామంటే హీట్ వస్తుంది బాగా, లైట్ కింద నుంచున్నామంటే వేడిగా ఉంటుంది బాగా, అది హీట్ లైట్ అనమాట. ఇక్కడ ఇవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బయట చల్లాకాలం వచ్చినప్పుడు, చల్లాకాలం అని కాదు ఇక్కడ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఈ చల్లకాలంలో హీట్ అయితే కావాల్సిందే, మనం స్నానం చేసి వచ్చిన వెంటనే చలి పుట్టేస్తుంది అనమాట. సో హీట్ లైట్స్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మ్యాట్ రూమ్ అనమాట. బాత్రూమ్ నుంచి పక్కకు రాగానే మ్యాట్ రూమ్ ఉంటుంది. పదండి మనం ఇంకా వెళ్ళిపోదాం ముందుకి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అని చెప్పాను కదా, ఇట్లా అని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. బాత్రూమ్కి వెళ్ళే దారి ఉంది అని చెప్పాను కదా, బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి కదా, దాని ఎదురుగా వచ్చేసి ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయి. ఈ కబోర్డ్స్ అయితే మనం లాస్ట్లో అయితే చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోయామంటే కిచెన్ అని చెప్పాను కదా, పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, ఒక లుక్ అయితే వేసేద్దాం కిచెన్లోకి. ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్బుల్ట్ వస్తాయండి మొత్తము, ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కాదు, డిష్ వాషర్, ఫ్రిడ్జ్, ఇవన్నీ ఇన్బుల్ట్ వస్తాయి. వాషింగ్ మిషన్ మనమే పక్కన కొనుక్కోవాలండి. పదండి ఇక్కడైతే ఒక కబోర్డ్ అయితే ఉంది. ఈ కబోర్డ్లో మన వస్తువులు ఉంటాయి, మీరు కనిపెట్టేయచ్చు మన వస్తువులు ఏవి అనేది. ఇవన్నీ వాళ్ళ ప్రోడక్ట్సే అండి. ఇవి పేర్లు అవన్నీ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అవన్నీ కూడా నాకు తెలియదు కాబట్టి. పైన వచ్చేసి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అవి చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర, చూసారా ఎన్ని గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ తను అస్సలు యూజ్ చేయదు, అక్కడ పెట్టేసి ఉంటుంది. ఆల్మోస్ట్ తను మర్చిపోతుందేమో కూడా తెలియదు అసలు తనకి ఎన్ని ఉన్నాయి అనేది. చూసారా ఇవి వచ్చేసి గ్రేప్స్, డ్రైడ్ గ్రేప్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇది గుర్తుపట్టేసి ఉంటారు, మన కారపొడులు అవి చూడగానే అర్థమై ఉంటుంది ఇది నా స్టఫ్ అనమాట. ఇది వాళ్ళదే, ఇది మంది కాదు. మొత్తం సాసులు ఇవన్నీ ఇంకా వాళ్ళవే ఉంటాయి అన్నమాట. ఇందాక ఒక కబోర్డ్ చూపించాను కదా బుద్ధుడు ముందుంది అనేసి, అక్కడ ఉన్నాయి మిగతా స్టఫ్ అంతా మంది. పదండి ఇంకా కబోర్డ్స్ అయితే క్లోజ్ చేసేసి కొంచెం అలా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి కిచెన్లో అది డాగ్ కోసం పెడతారనమాట. వీళ్ళ డాగ్ నేమ్ వచ్చేసి మైసీ, దానికోసం పెట్టుంటారు. చూసారా ఇక్కడ వచ్చేసి బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కిచెన్లో. ఎందుకు చదివేస్తారా అంటే తెలీదు, మనకు కూడా చదువుతారేమో వాళ్ళు, వంట చేసేటప్పుడు ఏమైనా చదువుకుంటారేమో. వాళ్ళ వంటలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ అయితే మనం తినలేంలేండి. ఇక్కడ చూసారా ఇది ఎవరు అనుకుంటున్నారు, చెఫ్ తెలుసా మీకు, చెఫ్ అన్నమాట ఇక్కడ వంట చేసేది. అదని మీచేల్ కప్ అంట, ఇంటి ఓనర్ పేరు మీచేల్, అండ్ వాళ్ళ మైసీ కప్ అది పైది వచ్చేసి. ఇక్కడ కప్స్ అవన్నీ కొంచెం నాకు విచిత్రంగా అనిపించాయి, చాలా బాగున్నాయి. చూసారా ఈ కప్ చూసారా, భలే ఉంది కదా. నాకు ఎట్లా ఉందంటే ఈ కప్పు చూడడానికి కోడిగుడ్డు ఉంటుంది కదా, దాన్ని సగం పగలు కొట్టేసి అమ్మాయి బొమ్మ కంటించినట్టు అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. చూసారా ఇక్కడ గ్లాసెస్ కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. వీళ్ళు డ్రింక్ చేస్తారా అంటే చేస్తారు, లేడీస్ కూడా చేస్తారు ఇక్కడ బాగానే. అండ్ మేము వచ్చి ఇక్కడ 45 డేస్ ఉన్నామన్నమాట వాళ్ళ ఇంట్లో. ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్రీ వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అవి ఉంటాయన్నమాట, అప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు. ఆ రోజంతా మేము ఏం చేసేవాళ్ళం అంటే, మా బెడ్రూమ్ వచ్చేసి కింద డౌన్ స్టేర్లో ఉంటుంది, అస్సలు అక్కడ నుంచి మేము పైకి వచ్చే వాళ్ళమే కాదనమాట. వాళ్ళు గేమ్ ఉంది చెప్పాను కదా, మీరు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే వాళ్ళ గేమ్స్ గురించి తెలిసే ఉంటుంది. ఆ గేమ్ ఆడుకుంటూ వాళ్ళు డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ గోల్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని మేము వచ్చేవాళ్ళం కాదు పైకి, కిందే ఉండేవాళ్ళం, మా రూమ్లో మేము ఉండేవాళ్ళం అనమాట. ఈ గ్లాసెస్ అన్నీ చూసారా, బోలెడన్ని గ్లాసెస్. ఏం చేసుకుంటారు, ఇంతమంది ఫ్రెండ్స్ వస్తారా అంటే రారు, ఇవన్నీ జస్ట్ షోకేస్ మాత్రమే ఉంటాయి. అంటే ఆమె ఈ ఇంటికి వచ్చి 20 years అయిందంట, ఈ ఇల్లు బిల్డ్ చేసుకొని అతను వాళ్ళ హస్బెండ్. సో 20 years నుంచి గ్యాదర్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ మొత్తం అన్నమాట. ఇంకో హైలైట్ చెప్పనా, నేను ఈ ఇంట్లో 45 days ఉన్నానని చెప్పాను కదా, ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తను కుకింగ్ చేయడం నేనైతే చూడలేదు. ఒక్కసారి కూడా కుకింగ్ చేయడం చూడలేదు. వాళ్ళ హస్బెండే కుకింగ్ చేస్తాడు. కుకింగ్ అంటే ఏం చేయర్లేండి, మళ్ళీ ఏదో చేసేస్తారా అన్నట్టు. ఒకసారి చూపించాను కదా, ఆల్రెడీ షార్ట్లో అయితే పెట్టున్నాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆప్రికాట్ చికెన్ అనేసి ఒకటి పెట్టారనమాట, ఆప్రికాట్ చికెన్ అనేసి ఒకటి చేశారు అది. అండ్ ఇంకోటి ఎక్కువ వీళ్ళు చేసేది ఏంటంటే, నేను 2 times చూశాను 2 weekends ఇట్లా ఆప్రికాట్ చికెన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేశారు, బ్రెడ్ టోస్ట్లు, ఎప్పుడు అవే చేసుకుంటారు. బ్రెడ్ టోస్ట్లు, కాఫీస్ అవి మాత్రమే తింటారు, అవే తాగుతారు. లేదు అంటే బీఫ్ తెచ్చుకుంటారు, ఎక్కువ బీఫ్ తెచ్చుకొని అలా ఫ్రై చేసేసుకొని అలా తినేస్తారనమాట. ఇది వచ్చేసి ఇన్బుల్ట్ గ్యాస్ స్టవ్, ఇన్బుల్ట్ వచ్చిందనమాట స్టవ్. కింద వచ్చేసి ఓవెన్ వస్తుంది. ఇవి వచ్చేసి 5 స్టవ్లు అనమాట, 5 స్టవ్లు గ్యాస్ ఇది.
చూసారా ఓవెన్ అయితే ఇలా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఓవెన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే వీకెండ్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా, అప్పుడు చికెన్ లెగ్ పీసెస్ అవి తీసుకొచ్చి ఓవెన్లో పెట్టేస్తారనమాట. తర్వాత వచ్చి ఆయన బొమ్మలు ఉన్నాయి కదా, ఆయన బొమ్మలు పెట్టడానికి యూజ్ చేస్తాడు అది. ఈ పక్క ఇంకో కబోర్డ్ అయితే ఉంది. ఈ కబోర్డ్లో అయితే కూడా మొత్తం గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. ఈ గ్లాస్ ఐటమ్స్లో మేము యూజ్ చేసే గ్లాసెస్ ఏది అంటే కొంచెం కిందకు వస్తే వాటర్ తాగే గ్లాసులు, జ్యూస్ తాగే గ్లాసులు ఉంటాయి అన్నమాట. చూపిస్తాను, అవి మాత్రమే యూజ్ చేస్తాం వాటర్ తాగడానికి. ఇవన్నీ అసలు యూజ్ చేయలేదు, వాళ్ళు కూడా యూజ్ చేయరు, అక్కడే ఉంటాయి. జస్ట్ షోకేస్ అన్నమాట ఇవన్నీ. ఇన్ని గ్లాస్ ఐటమ్స్ నాకు అనిపిస్తుంది అంటే మా పాపకి ఇచ్చామంటే ఒక్కసారి అన్నీ పగలు కొట్టేస్తుంది కదా అనిపించి నవ్వొస్తుంది అనమాట. ఇవి వాటర్ తాగే గ్లాసెస్, ఇవి మాత్రమే. చూసారు కదా ఎన్ని రకాల గ్లాసెస్, ఎన్ని మోడల్స్లో అయితే ఉన్నాయో వీళ్ళ దగ్గర. మీరు ఎప్పుడైనా ఇన్ని గ్లాస్ ఐటమ్స్ ఒకేసారి చూసారా ఒక దగ్గరే? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చూసారా కింద వచ్చేసి బ్రెడ్ టోస్టర్ అనమాట. ఇది 4 స్లైసెస్ ఒకేసారి బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు అదే చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇది వాటర్ హీట్ చేసి స్ప్రే చేసేదన్నమాట. అదేదో కనిపెట్టారా, మన మిక్సీ. ఆల్రెడీ మీరు షార్ట్లో చూసుంటారనమాట, అన్బాక్సింగ్ వీడియోలో. మన మిక్సీ అనమాట. నేను పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకనేసి పైన పెట్టుకున్నాను కిచెన్లో. నేనైతే అన్ని ఐటమ్స్ ఏం ఓపెన్ చేయలేదండి, ఎందుకంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ చేసుకుందాంలే అనేసి. ఇక్కడ మేము అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడే యూటిలిటీస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు బుక్ చేసుకున్నాం అనమాట. చూసారా ఇది వచ్చేసి కిచెన్ కదా, కిచెన్కి ఈ సైడ్ వచ్చేసి ఇట్లా మిర్రర్ కాదు సారీ విండో అయితే ఉంటుంది. ఈ విండో అయితే మనం కంప్లీట్గా జరిపేయచ్చు అనమాట, తీసేసి హ్యాపీగా వంట చేసుకోవచ్చు. అటు సైడ్ అంతా మనకి లాన్ ఏరియా అనమాట కంప్లీట్. చూసారా ఇట్లా లాగేసాము అంటే మొత్తం విండో అనేది ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట మనకి. కాకపోతే ఇక్కడ మనం ఎక్కువ ఇలా తీసి చేసుకోలేము, ఎందుకు అంటే అంతా బాగానే ఉంటుంది కానీ చలి ఎక్కువ కదా, చల్లగాలి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఎండ వచ్చిన రోజు మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రేపు ఎక్కువ ఎండ ఎక్కువ ఉంటుంది చూసుకోండి అన్నట్టు మనకు ముందే మెసేజెస్ వస్తాయన్నమాట. సో ఆ మెసేజెస్ బట్టి మనం బట్టలు ఉతికేసుకోవడం కానివ్వండి, లోషన్స్ అప్లై చేసుకోవడం కానివ్వండి, బయటకు వెళ్ళాలనుకుంటే ముందే ప్రిపేర్ అవ్వచ్చు. వర్షం వచ్చినా ముందు రోజే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ గ్యాస్ స్టవ్ పక్కన ఇంకొన్ని కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి వచ్చేసి చిన్నవి జిప్లాక్ బ్యాగ్స్ అంటారు కదా అవి. ఇవి వచ్చేసి ఫుడ్ ర్యాప్ చేసుకోవడానికి వైట్ వ్రాపర్. అండ్ ఇది వచ్చేసి ఫాయిల్ అనమాట, అల్యూమినియం ఫాయిల్స్ అవి ఇవి క్లిప్స్ అవన్నీ ఉంటాయి ఫస్ట్ డ్రాలో. సెకండ్ డ్రాలో వచ్చేసి ఇవి బాండిళ్ళు అండ్ ఈ వెజల్స్ ఎక్కువ. ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే వీళ్ళ ఇంట్లో లిడ్స్ ఎక్కువ ఉన్నాయి, కింద పెట్టే ఈ బాండిళ్ళు ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి, లిడ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకు కొన్నారనేది తెలియదు అనమాట అన్ని లిడ్స్. అండ్ అటు సైడ్ రాయర్ అయితే చూసారు కదా, ఇటు సైడ్ వచ్చేసి కబోర్డు. ఇక్కడ చూసారా మొత్తం ఇవి స్పూన్స్ అండ్ ఇవి స్పూన్స్ కాదు ఇవి గరిటెలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చపాతీ కర్ర, కానీ వీళ్ళు ఎప్పుడు చపాతీలు చేయరు, నాకు తెలిసి పిజ్జాలు చేయడానికి అట్లా చేయడానికి యూజ్ చేసుకుంటారు అనుకుంటా ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుక్కకి సంబంధించిన చాక్లెట్ చూసారా, కుక్కకి వేసే బోన్ లాంటి చాక్లెట్ ఉందన్నమాట ఇక్కడ. ఎప్పటి నుంచో ఉంది అది, ఇప్పుడు కాదు, కానీ అది వీళ్ళు తినరు అనుకుంటా, మేబీ అక్కడే పెట్టేసి ఉన్నారు. ఇక్కడైతే ఏదో వాళ్ళ సంథింగ్ టిష్యూస్ ఆ స్టఫ్ అంతా ఉందన్నమాట. ఫ్లైట్ సౌండ్ వినిపిస్తుందా, మా ఇంటి మీద నుంచే ఫ్లైట్ వెళ్తుంది. ఇక్కడ ఫ్లైట్స్ చాలా దగ్గరలో వెళ్తాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి కటింగ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయో చూసారా. ఇవి ఎందుకు ఇన్ని ఉన్నాయి అంటే ఒకటి పిజ్జా చేయడానికి, ఒకటి బన్స్ చేయడానికి, ఒకటి ఆనియన్స్ కట్ చేసుకోవడానికి, క్యారెట్స్ కట్ చేసుకోవడానికి, ఒక్కొక్కటి యూస్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్స్ అండ్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం లోపలికి తొంగి చూస్తే అలాగా అక్కడ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. చూసారా క్యాండిల్స్ ఉన్నాయి. ఏదో ఫస్ట్ ఏదన్నా బర్త్డే జరుగుంటుంది, మేబీ ఎప్పుడో జరుగుంటుంది వీళ్ళ ఇంట్లో. ఇట్స్ బాయ్ అని ఏదో ఉంది సంథింగ్, ఎప్పుడో మేబీ వాళ్ళ కూతురు అయి ఉండొచ్చు, పెద్ద కూతురు రీసెంట్గానే డెలివర్డ్ అనమాట. ఇక్కడికైతే రాలేదు, వాళ్ళు సపరేట్గా ఉంటారు కదా అక్కడే ఉన్నారనమాట. కింద వచ్చేసి బౌల్స్ ఉంటాయి. ఇక్కడ మనలాగా డెలివరీ అయితే అమ్మ వాళ్ళు తీసుకురావాలి, పుట్టింటి వాళ్ళే డెలివరీ చేయాలి అనేమి ఉండదు. ఇక్కడ వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలన్నమాట. ఆ కూతురు భర్తే చూసుకోవాలి మొత్తం. అటు అత్తింటి వాళ్ళు రానివ్వరు, ఇటు పుట్టింటి వాళ్ళు రానివ్వరు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి అన్నట్టు ఉంటారు. ఇది వచ్చేసి డిష్ వాషర్ అనమాట. నేనైతే అస్సలు యూజ్ చేయను ఇది, ఎందుకంటే నాకు సరిగానే పోవట్లేదేమో అన్న ఫీలింగ్ అనమాట. అంటే నేను పాపకి ఉగ్గు అది రెడీ చేస్తాను కదా,
అది పోయేది కాదు, అట్లాగే ఉండిపోయేదన్నమాట. అందుకని నాకు నచ్చలేదు. సో వద్దు మనకి ఇది కరెక్ట్ కాదులే, మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో నేను హ్యాండ్ వాష్కి ప్రిఫర్ చేశాను. వాళ్ళు మాత్రం డిష్ వాషింగ్ దీంట్లో ఎవ్రీ 4 డేస్కి ఒకసారి వేస్తారు. వెజల్స్ అన్నీ ఒక దగ్గర వేసేసి ఎవ్రీ 4 డేస్కి ఒకసారి డిష్ వాషర్లో వేసేస్తారు అనమాట. ఇది వచ్చేసి మనం క్లీన్ చేసుకునే ఏరియా. ఇటు సైడ్ వచ్చేసి మనకి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇది డ్రింకింగ్ వాటర్ ట్యాప్ అనమాట. ఇది వచ్చేసి కూల్ వాటర్, హాట్ వాటర్. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ ఉంది అంటే కూల్ వాటర్ వస్తుంది, అటు సైడ్ తిప్పామంటే హాట్ వాటర్ వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. చూసారు కదా అక్కడ వాటర్ పోసేస్తున్నారు కదా ఆల్రెడీ, దాంట్లో అట్లా పోసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచేసి తర్వాత అయితే డిష్ వాషర్లో వేసేస్తారు. కింద వచ్చేసి మనం లిక్విడ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళది. ఒక సైడ్ అయితే డస్ట్బిన్ అయితే ఉందన్నమాట. అండ్ పదండి ఇంకో కబోర్డ్ అయితే చూసేద్దాం. వీళ్ళ ఇంటి నిండా కబోర్డ్సే ఉంటాయి. బోర్ కొడుతుందా మీకు? కానీ బాగుంటుంది వీడియో అయితే, కంటిన్యూగా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవును ఇంతసేపు మాట్లాడాను కానీ అసలు విషయం అయితే చెప్పడం మర్చిపోయా. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇట్లాంటి వీడియోస్ బోలెడన్ని వస్తాయి మన ఛానల్లో. టిష్యూస్ చూసారా భలే ఉన్నాయి కదా. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ డాల్ఫిన్స్ కోసమైనా ఒక లైక్ వేసుకోండి. చూసారా వీళ్ళ కబోర్డ్స్ అయితే ఇవన్నమాట. అన్వాంటెడ్ స్టఫ్ అయితే చాలా ఉంటుంది. అదే మన ఇళ్ళల్లో అయితే మన అమ్మ వాళ్ళు ఫుల్ తిడతారు. ఏంటి ఇట్లాంటి చెత్త ఇంత తెచ్చి పెట్టుకున్నావా నువ్వు, ఎందుకు ఇవన్నీ నీకు అనవసరమైనవి, అవసరమా అని తిడతారు. మా మమ్మీ అయితే నన్ను అలాగే తిడుతుంది అనవసరమైనవి తెచ్చుకుంటే. ఇదైతే ఓవెన్ అనమాట. అస్సలు అడగండి, ఎందుకంటే ఎప్పుడు కాఫీ పెడుతూ ఉంటారు, ఆ కాఫీ అలా పడిపోతూ ఉంటుంది అనమాట. సో అది క్లీనింగే ఉండదు. ఇవన్నీ బాక్సులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్సెస్, గ్లాస్ ఐటమ్ బాక్సెస్, వాటి మూతలు ఇవన్నీ. ఆ బాక్సులు ఎక్కడున్నాయి చూపించలేదు అని అడగద్దు, అవి ఎక్కడున్నాయో నాకు కూడా తెలియదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే చూసేద్దాం అనమాట. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఉంది కదా, కిచెన్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఏంటి ఫ్రిడ్జ్ అని ఏదో కబోర్డ్లన్నీ చూపిస్తూ ఉంది, ఫ్రిడ్జ్ చూపించట్లేదు అనుకుంటున్నారు కదా, ఇదే ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ వచ్చిందనమాట వీళ్ళకి. ఇన్బిల్ట్ అంటే వీళ్ళు చేయించుకున్నారంట అప్పుడు హౌస్ కట్టించుకునేటప్పుడే ఇది ఇన్బిల్ట్గా చేయించుకున్నారు. వీళ్ళు హౌస్ వచ్చేసి 20 years అయిందంట. ఇప్పటికి 20 years అంటే ఈ హౌస్ కట్టించి, అప్పటి నుంచి ఆ ఫ్రిడ్జ్ అలాగే ఉంది. చూసారు కదా, ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అటు సైడ్ ఇటు సైడ్ డోర్స్ అయితే ఓపెన్ చేసేసి అవి వచ్చేసి ఫ్రీజ్ అనమాట, నార్మల్ ఫ్రీజర్. దాంట్లో వచ్చేసి చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. వీళ్ళు చూసారు కదా ఏవేవో ఐటమ్స్ చాలా అయితే పెట్టుంటారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి మధ్యలో ఉంటుంది ర్యాక్ వచ్చేసి. దీంట్లో వచ్చేసి కొన్ని టీ పొడులు, అంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ బాక్స్, ఇవి ప్లగ్ బాక్సెస్ అవి కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఇవి వచ్చేసి హాట్ వాటర్ది. ఈ హాట్ వాటర్ వచ్చేసి ఎప్పుడు ఇదవుతానే ఉంటుంది వీళ్ళ ఇంట్లో. ఎందుకు అంటే కాఫీ తాగుతారనమాట. సో అందుకనేసి వాళ్ళు ఎప్పుడు హాట్ వాటర్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఇది అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రా షుగర్, అంటే ఇక్కడ రా షుగర్ అంటే బెల్లం పొడి అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళు టీలో ఐటమ్స్, చాలా రకాలు టీలు ఉంటాయి కదా, టీ పొడులు అట్లాంటివి అనమాట. పైన చూసారు కదా మళ్ళీ గ్లాస్ జార్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ బకెట్ చూసారా భలే ఉంది కదా బకెట్ అయితే చూడడానికి. అండ్ ఇదైతే చూడండి కొంచెం భయంకరంగా ఉంది కదా, నాకైతే కొంచెం భయం వేసింది సడన్గా చూసేసరికి. ఫస్ట్ టైం నేను ఇది చూడడము. రోజు అవి ఓపెన్ చేస్తూ ఉంటాను కానీ అంత అయితే గమనించలేదు అనమాట అది ఉందా అసలు ఏంటి అదేనేది. చూసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తుంటే అది చూశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన ఫ్రిడ్జ్లో అయితే చూసాం కదా, కింద ఫ్రీజర్. ఇవి ఫ్రీజర్స్ అనమాట. దీంట్లో మనం ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ఫ్రీజర్ని ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రీజర్ని వచ్చేసి నార్మల్ ఫ్రీజ్గా మార్చేశారు. దాంట్లో కొన్ని చాక్లెట్స్, సాసెస్ అవి మాత్రం పెట్టుంటారు. పదండి ఒకసారి పైన ఉన్న ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి కొన్ని పౌడర్స్, ఇంకా మొత్తం వాళ్ళవే సాసులు, ఏవేవో రకరకాల సాసులు, ఆలివ్స్, మైనీస్, ఇంకా ఏదో సంథింగ్ పౌడర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చామంటే ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి కప్స్ ఉంటాయి, టీ కప్స్ ఉంటాయి కదా, ఆ టీ కప్స్. వీళ్ళ గురించి మెయిన్గా ఒకటి చెప్పాలంటే, వీళ్ళు కాఫీ అని చెప్పాను కదా, కాఫీ ఎలా తాగుతారంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ వేడి చేసుకుంటారు అనమాట. అది పైన చూపించాను కదా క్యాటిల్, ఆ క్యాటిల్లో హాట్ వాటర్ అనేది వేడి చేసుకుంటారు. నేను చెప్తూ ఉంటాను ఏమేమి ఉన్నాయో మీరు చూసేస్తూ ఉండండి. హాట్ వాటర్ వేడి చేసుకున్న తర్వాత కాఫీ పొడి వేసేసుకొని 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ పాలు పోసుకుంటారు అన్నమాట, అంతే. చూసారా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మనం ఉన్నాయన్నమాట. ఇవి మీరు మన ఏంటివో కనిపెట్టేయచ్చు అనమాట. చూస్తూ ఉండండి. మనం ఏదో చెప్పేసేయండి. చూసారా ఈ ఐటమ్స్ మనవే, ఇవన్నీ కాదు, జస్ట్ ఆ టమాటో సాస్. ఇది లెమన్ జ్యూస్ అంట మొన్న, అంటే ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు, మనకి నిమ్మకాయలు కాస్ట్ ఎక్కువ అనమాట. చూసారా మన పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి అండ్ టమాటో పచ్చళ్ళు, అవి మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట.
ఇది వచ్చేసి మన పెరుగు డబ్బా, ఇక్కడ ఇట్లాగే దొరుకుతుంది. మస్కా చెస్కా బిస్కెట్స్ ఎంతమందికి ఇష్టం, అట్లాగే ఆ బ్రాండ్ వాళ్ళదే పెరుగు అనమాట, చాలా బాగుంటుంది. ఇటు సైడ్ మన కూరగాయలు ఉంటాయి, అటు సైడ్ వాళ్ళు చీజ్ సంథింగ్ బీఫ్ అవన్నీ తింటారు కదా, అవన్నీ పెట్టుకుంటారు అనమాట. ఇది పాలు డబ్బాలు, ఇక్కడ పాల డబ్బాలు ఇలాగే ఉంటాయి, మిల్క్ బాటిల్స్. దీంట్లో 2 to 3 స్పూన్స్ వేసుకుంటాడు ఆయన. మ్యాట్ తాగుతాడు ఎక్కువ కాఫీ, ఇట్లా హాట్ వాటర్లో వేసేసుకొని తాగేస్తారనమాట. చూసారా, ఇక్కడ వచ్చేసి మనం నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇది ఫ్రీజర్ అనమాట, మెయిన్గా ఇది ఫ్రీజర్. దీంట్లో మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అవి పెట్టుకున్నామంటే ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. అవి తీసి మళ్ళీ మామూలు పెట్టుకొని మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్సే దొరుకుతాయి, సో ప్రాబ్లం ఏముండదు అనమాట. చూసారు కదా, ఇది మొత్తం ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ అనమాట, ఇలా ఉంటుంది. మా పాప చూసారా, పెద్ద కత్తి అయితే పట్టేసుకుంది. చూసారా, దానికంటే హైట్ ఉంది, కానీ దానికి ఆ కత్తి కావాలంట. అది రియల్ ఏం కాదండి, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంథింగ్ వెయిట్లెస్ అనమాట. అది మ్యాట్ తయారు చేసిన కత్తి. కొంచెం అలా ముందుకు వెళ్ళిపోయామన్నమాట, అంటే మనకి ఇక్కడ లివింగ్ రూమ్ వస్తుంది అనమాట. అంటే మన భాషలో హాల్ అనుకోండి, హాల్ అనమాట. ఇక్కడ టీవీ ఉంటుంది, పక్కన ఒక గ్లాస్ టేబుల్. ఇవి స్పెషల్గా చెప్పుకోవాల్సింది అనమాట. చూసారు కదా, ఈ పెయింటింగ్ వచ్చేసి మ్యాట్ వేసిన పెయింటింగ్సే. పెయింటింగ్స్ వేస్తారు అండ్ ఇట్లా బొమ్మలు కూడా తయారు చేస్తాడనమాట. ఇవి తెల్లగడ్డలు అనుకున్నారా, కానే కాదు, జస్ట్ బొమ్మలు మాత్రమే. మీకు ఇంకో బొమ్మ చూపిస్తారండి, కొంచెం భయంగా ఉంటుంది. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు నైట్ టైం చూడంగానే నాకు కొంచెం భయం వేసింది అనమాట, ఏంటి ఇక్కడ మనిషి ఉన్నారా అన్నట్టు. చూసారు కదా, దానికి మళ్ళీ టోపీ కూడా పెట్టారనమాట. ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. ఇవన్నీ కూడా మ్యాట్ తయారు చేసినవే. ఇటు వచ్చేస్తే మనకి ఇక్కడ పెద్ద విండో ఉంటుంది అనమాట, గ్లాస్ విండో. ఈ విండోలో చూస్తే మనకి రోడ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ సోఫా సెట్ చూసారు కదా, ఇది రౌండ్ సోఫా సెట్, లెదర్, చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే ఎప్పుడు మైసీ హెయిర్ అయితే దాని మీదే ఉంటుంది అనమాట. సో అది కొంచెం డిస్టర్బెన్స్, ప్రాబ్లం ఏముండదు, కానీ మిగతా మైసీతో అదొకటే ప్రాబ్లం. నాకైతే ఈ డాగ్స్తో పెద్దగా పరిచయాలు. ఇది చూసారా, ఇది మీచల్ బొమ్మ అంటే బొమ్మ కాదండి, తను వేసాడు, మ్యాట్ వేసాడు అనమాట పెయింటింగ్. ఇది వచ్చేసి ఇంటర్నెట్. నాకు ఈ కుక్కలు అదే డాగ్స్ తోటి అంత పరిచయాలు లేవు, మేము ఎప్పుడు పెంచుకునింది లేదు, సో వాటితో ఉన్నది లేదు, టైం స్పెండ్ చేసింది లేదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది టీవీ చూసారు కదా, 55 inches టీవీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసింది లేదు. సో ఇక్కడికి వచ్చాక కొంచెం కొత్తగా ఉండింది. అండ్ ఇంకోటి మాకు తెలిసింది ఏంటంటే, సమ్మర్ సీజన్లో ఈ డాగ్స్కి హెయిర్ అంతా లాస్ అయిపోతుంది అని. కాకపోతే ఇక్కడ మరీ ఎక్కువ లాస్ అవుతున్నట్టుంది. మొత్తం సోఫా సెట్లు, బెడ్లు, ఇంట్లో రగ్స్ మొత్తం అంతా అదే ఉందన్నమాట. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే మాకు పాప ఉంది కదా, తను కింద పడ్డ ఫుడ్ అది తీసుకొని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది కదా, అదొకటే ప్రాబ్లం అనిపించింది. కానీ మిగతా అంతా సూపర్ అనమాట హౌస్. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాన్ కూడా ఉంది. ఆల్రెడీ చల్లగా ఉంటుంది కదా, ఫ్యాన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందో ఎండ కూడా అంతే విపరీతంగా ఉంటుంది అనమాట. ఎండ వచ్చిన రోజు ఆ రోజు మనం భరించలేము, సో అందుకనేసి ఫ్యాన్స్ కూడా ఉంటాయి. ఇదైతే చూసారు కదా, ఇది వచ్చేసి కబోర్డ్ అనమాట. ఇక్కడ కూడా ఈ కబోర్డ్లో వచ్చేసి మొత్తం మ్యాట్ చేసిన బొమ్మలే ఉంటాయి. ఈ ఇంట్లో ఎక్కడ చూసినా మ్యాట్ చేసిన బొమ్మలే ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి గేమ్స్, వాళ్ళు గేమ్స్ ఆడతారు కదా, ఆ గేమ్స్ కార్డ్స్ అనమాట. ఇన్ని ఉంటాయి. ఈ కబోర్డ్ మొత్తం వాళ్ళ గేమ్స్కి సంబంధించిందే, దీంట్లో మొత్తం అవే ఉంటాయి. ఇవన్నీ గేమ్స్ బుక్స్ అనమాట. ఏమేమి గేమ్స్ ఉంటాయో అన్ని రకాల బుక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వాళ్ళు ఏ గేమ్ ఆడాలనుకుంటే ఆ గేమ్ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఆడుతున్నారు, మొన్న చూపించాను, షార్ట్స్లో పెట్టుంటాను, ఆల్రెడీ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆ గేమ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 20 weeks నుంచో 30 weeks నుంచో ఆడుతున్నారంట. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, ఆడుతూనే ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాంప్ చూసారు కదా ఎంత పెద్దదో. ఇక్కడ ఒక కబోర్డ్ అయితే ఉందన్నమాట. ఈ కబోర్డ్లో కూడా కొన్ని సాసులు అవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కబోర్డ్స్లో కింద ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. వీళ్ళ హౌస్ చాలా పెద్దది, చెప్పాను కదా, 6-7 bedrooms ఉంటాయి కంప్లీట్గా 6 bedrooms దాకా ఉంటాయని చెప్పాను కదండి. చూసారు కదా, ఇవైతే ఇక్కడ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో వచ్చేసి. అండ్ ఆలివ్ ఆయిల్స్, మసాలాస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కింద కబోర్డ్స్ ఓపెన్ చేసాం అంటే చూసారా, ఇవి చిన్న చిన్న చూడడానికి ఏమో కప్పుల్లా అనిపించాయి, కానీ కప్స్ కాదు, జస్ట్ రింగ్స్ అనమాట. ఇవి కూడా పింగాణి ఐటమ్సే. ఇవి నాకు తెలిసి డెకరేషన్కి యూజ్ చేసేలా ఉన్నారు. ఇది ఆల్రెడీ 3 parts అయిపోయిన మంది అనమాట. అంటే మనకు అర్థమవుతుంది కదా అని చెప్పేసాను. ఇంకా 1/4 మాత్రమే ఉంది. ఇంకా ఆ కబోర్డ్ అయితే చూసాం కదా, అలా ముందుకు వచ్చేసామంటే ఇక్కడ కిచెన్ ఉంటుంది కదా, కిచెన్కి కొంచెం ముందు సైడ్లో వచ్చేసి ఇలా డెకరేషన్కి పెట్టుంటారనమాట. మన భాషలో చెప్పుకుందామంటే అవి బల్లులు అనమాట. అవి వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికి తెలుసు కదా, రోలు రాకలి, చిన్నవి అనమాట, యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ కింద ఇంకో కబోర్డ్ అయితే ఉంటుంది, ఆ కబోర్డ్ని కూడా చూసేద్దాం పదండి. కబోర్డ్లో అయితే
బోల్డ్ అన్ని గ్లాస్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. వీళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా పింగాణి ఐటమ్స్, గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. చూసారా కత్తి అనమాట, ఇది సంథింగ్ ప్లాస్టిక్తో తయారు చేసిందే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్లాసెస్ బోల్డ్ అని ఉంటాయి, కానీ వీళ్ళైతే ఏమీ యూజ్ చేయరు. ఇది మసాజ్ ఆయిల్ అంట, ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. జస్ట్ అక్కడ ఉంది కదా అని మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. వీళ్ళిద్దరు చూసారా సుత్తి అండ్ కత్తి పట్టుకొని ఎలా ఫోజ్ ఇస్తున్నారో ఇద్దరు. అది అసలు వెయిట్ లేదులేండి, అందుకే అలా ఇసిరేయగలుగుతున్నారు. అండ్ పక్కన చూసారు కదా వీళ్ళు ఇట్లా షేరింగ్ కాదు, అకామిడేషన్ అయితే ఇస్తారనమాట. ఇట్లా వచ్చే వాళ్ళకి ఒక 1 month 2 monthsకి వాళ్ళ కోసం అక్కడ ఒక మ్యాటర్ అయితే ఉంటుందన్నమాట. అది లాస్ట్లో స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. నా పైన ఫస్ట్ నేను చూసినప్పుడు గోళీలు అనుకున్నాను, కానీ అవైతే గోళీలు కాదనమాట. అవి డెకరేషన్కి యూజ్ చేసే స్టోన్స్ అనమాట. చాలా బాగుంటాయి అవి కూడా చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం నేను అగ్గిపెట్టె చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇవి చూసారా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉండే ప్రిన్సెస్, రాజుగారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బొమ్మలు మొత్తం ఇట్లా ఈ కప్స్ మీద వేస్తారంట. అవి వీళ్ళు తీసుకున్నారనమాట. ఇంకా వచ్చేసి ఇది ఒక పెద్ద బౌల్. మనం ఇట్లాంటివన్నీ మిక్సీ జార్స్ లాగా యూజ్ చేస్తాం. చూసారా ర్యాబిట్ ఉంది ఇక్కడ. ర్యాబిట్ అంటే అది బొమ్మ కాదు, అది ఒక చాక్లెట్. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి చాక్లెట్స్ ఇక్కడ. అన్నీ కాదండి అట్లా అనేసి అన్నీ సూపర్ అని చెప్పాను, కానీ కొన్ని చాక్లెట్లు అయితే బాగుంటాయి. ఈ బొమ్మ చూసారా భలే ఉంది కదా. ఇక్కడ ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇన్ని గ్లాస్ ఐటమ్స్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ బౌల్స్ ఉంటాయని నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారా మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసారు కత్తులతో కొట్టుకోవడానికి, యుద్ధం చేస్తున్నారు అనమాట వీళ్ళిద్దరు. మీరు చూస్తారు కదా అనేసి చిన్న క్లిప్ ఒకటి అలా యాడ్ చేశాను. మీరు ఎప్పుడైనా చూసారా ఇన్ని వెరైటీస్ ఈ గ్లాస్ ఐటమ్స్లో వచ్చేసి ఇన్ని బౌల్స్ వెరైటీలు ఉంటాయి అనేసి. నెక్స్ట్ అయితే పదండి ఇట్లా మనం బయటకు వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్, అండ్ టేబుల్ మీద ప్లాస్టిక్ చెట్లు అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక బౌల్స్ పెట్టేశారు. పక్కన వచ్చేసి 2 నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు కొన్ని గ్రేప్స్ అవన్నీ పెట్టేసి స్టాక్ చేసుకొని వాటర్ దాంట్లోంచి గ్రేప్ వాటర్ తీస్తారు కదా, గ్రేప్ వైన్ అనుకోండి, యాపిల్ వైన్ అట్లాంటివి తీస్తారనమాట. ఒక 1 month 2 months స్టోర్ చేసుకొని అది ఇలా బయటకు వచ్చేసామంటే ఇక్కడ మనకి బయట లాన్ ఉంటుందన్నమాట. ఇక్కడ గార్డెన్లో కొంచెం కింద గార్డెన్ ఉంటుంది, పైన ఇట్లా లాన్ వరండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది మనకి చలికాలంలో ఏమంటారు దాంట్లో కర్రలు అవి వేసుకొని కొంచెం ఫైర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుంది అనమాట. అదొకటి, కానీ ఇది పని చేయట్లేదు అనుకుంటా, బయట పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు సోఫా సెట్స్ అవి ఉంటాయి బయట. 2 సోఫా సెట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ఒక డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది. ఇవి ఒరిజినల్ ప్లాంట్స్, ఇప్పుడు చూపించాను కదా అవన్నీ డూప్లికేట్ అనమాట. అన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా అవి. చూసారా ఇది డైనింగ్ టేబుల్, దానిపైన ఒక కర్ర ఉంది కదా, ఇది డెకరేషన్ కోసం పెట్టుకున్నారు. నార్మల్ ఇక్కడ అందరూ చిన్నది కొంచెం వెరైటీగా కనిపించినా కూడా డెకరేషన్ పార్ట్ కింద యూజ్ చేస్తారనమాట. ఇలా వచ్చామంటే ఇక్కడ ఒక పూల కుండీ ఉంటుంది. దీంట్లో ఒక కుక్క బొమ్మ ఉంది, చిన్ని కుక్క బొమ్మ. అదైతే మ్యాట్ తయారు చేసిందే. అక్కడ వేరే అతను షేరింగ్ ఉంటాడు అనమాట, ఇంకో అతను ఉంటాడు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి కిందకి వెళ్ళడానికి. కాకపోతే ఇది మనం ఎవరూ యూజ్ చేయము, మైసీ మాత్రమే యూజ్ చేస్తుంది. ఇది చెప్పాను కదా ఇంకో అతను షేరింగ్ ఉంటాడని, అతని రూమ్ ఉందన్నమాట. ఇదంతా కూడా ఇలా ఉంటుంది అతని రూమ్ ముందు. చూసారా ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడే అనమాట బాత్రూమ్ సైడ్ షటర్ పైకి తీసామంటే ఇటు వచ్చేస్తాం డైరెక్ట్గా. ఈ ఏరియాకి అయితే మనం వచ్చేస్తాం అనమాట. చూసారా మళ్ళీ మా పాప అయితే బయటకు వచ్చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.